హాయ్ అండి. ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, శనక్కాయ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, చీల్చిన పచ్చిమిరపకాయలు. తర్వాత చింతపండు, ఇక్కడ నేను 75 గ్రాముల చింతపండుని నానబెట్టిన తర్వాత ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ చూపించిన అన్నిటినీ ఒక్కొక్కటిగా దీంట్లో ఫ్రై చేసుకొని పచ్చిశనగపప్పు అన్నీ ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని దీంట్లో యాడ్ చేసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇవి ఉడికే లోపల మనము అన్నము చల్లారి పెట్టుకోవడం కోసమని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 కేజీ ఉడికించిన బియ్యాన్ని చల్లారి పెట్టుకుంటున్నానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు, 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మనం కలుపుకుంటే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వస్తుంది. సో ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ మనకి పైన ఇలా చూపించినట్లుగా వస్తే ఇది ఉడికినట్లండి. తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న దాంట్లో ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ.